ఏపీలో ప్రస్తుతం కేసుల పర్వం నడుస్తుంది. ప్రస్తుత ఏపీ సీఎం చంద్రబాబుతో పాటు డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ పై గతంలో కొందరు అనుచిత వ్యాఖ్యలు, అసత్య ప్రచారం చేస్తారన్న ఆరోపణలతో వారిపై కేసులు నమోదవుతున్నాయి. ఈ విషయంలో ఇప్పటికే వైసీపీ నేతలు వర్ర రవీందర్ రెడ్డి, నందిగం సురేష్లను పోలీసులు అరెస్ట్ చేయగా మరికొందరిపై ఫిర్యాదులు వెల్లువెత్తుతున్నాయి. అధికారంలో ఉన్నప్పుడు ఇష్టానుసారంగా దుర్భాషలాడారన్న కారణంతో మాజీ మంత్రులైన కొడాలి నానిపై కేసు నమోదు చేయగా, అంతకుముందు మాజీ మంత్రి కాకాని గోవర్ధన్ రెడ్డిపై కేసు పెట్టి విచారించారు పోలీసులు. ఆ తర్వాత మరో మాజీ మంత్రి మేరుగ నాగార్జున, వైసీపీ ఎమ్మెల్యే తాటిపర్తి చంద్రశేఖర్ పైన కూడా కేసులు నమోదయ్యాయి. అయితే గతంలో మంత్రి హోదాలో ఉన్న వారికే ఈ ఇబ్బందులు తప్పట్లేదంటే ఆ పార్టీతో సంబంధం ఉన్న సినీ ప్రముఖుల పరిస్థితి గురించి ప్రత్యేకించి చెప్పక్కర్లేదు. సీఎం చంద్రబాబుపై సోషల్ మీడియాలో గతంలో అనుచిత పోస్టులు పెట్టారని మద్దిపాడు పిఎస్లో దర్శకుడు ఆర్జీవీపై కేసు నమోదైన సంగతి తెలిసిందే. కానీ విచారణకు హాజరు కాని ఆర్జీవీ తనకు 4 రోజుల సమయం కావాలంటూ వాట్సాప్లో ఒంగోలు పోలీసులకు సమాచారం పంపారని టాక్. ఇదిలా ఉండగా తాజాగా నటుడు, రచయిత పోసాని కృష్ణమురళిపై కూడా సిఐడి అధికారులు కేసు నమోదు చేశారనే వార్తలు సంచలనం రేపుతుంది. సీఎం చంద్రబాబుపై అనుచిత వ్యాఖ్యలు, అసత్య ప్రచారం చేశారని రాష్ట్ర తెలుగు యువత ప్రతినిధి బండారు వంశీకృష్ణ పోసానిపై సిఐడి అధికారులకు ఫిర్యాదు చేశారు. చంద్రబాబు వ్యక్తిత్వాన్ని కించపరిచే విధంగా పోసాని వ్యాఖ్యలు చేశారని, 2 వర్గాల మధ్య గొడవలు వచ్చే విధంగా మాట్లాడారన్నారు. పోసానిపై కేసు నమోదు చేసి వెంటనే చర్యలు తీసుకోవాలని సిఐడిని కోరారు. దీంతో పోసాని మురళీకృష్ణపై సిఐడి అధికారులు కేసు నమోదు చేశారు. బిఎన్ఎస్ యాక్ట్ 111, 196, 353, 299, 336, 34, 341, 61(2) సెక్షన్ల కింద సిఐడి అధికారులు కేసు నమోదు చేశారు. మరోవైపు సీఎం నారా చంద్రబాబు నాయుడు, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్, ఐటీ మంత్రి నారా లోకేష్లపై అనుచిత వ్యాఖ్యలు చేశారంటూ ఇప్పటికే పలు చోట్ల పోసాని కృష్ణమురళిపై పోలీస్ స్టేషన్లకు ఫిర్యాదులు అందాయి. పవన్ కళ్యాణ్, నారా లోకేష్ గురించి చేసిన వ్యాఖ్యలకు కడప జిల్లా రిమ్స్ పోలీస్ స్టేషన్లో బీసీసీఎల్ ఉపాధ్యక్షుడు వెంకట సుబ్బయ్య ఫిర్యాదు చేశారు. దీంతో ఒకవేళ నేరం రుజువైతే పోసానికి 3 ఏళ్ల వరకు జైలు శిక్ష పడే అవకాశాలుంటాయని న్యాయ నిపుణులు అంటున్నారు. సోషల్ మీడియాలో టీడీపీ నేతలపై విమర్శలు చేశారని, ఇప్పటి వరకు వైసీపీకి చెందిన 57 మంది సోషల్ యాక్టివిస్టులపై కేసులు నమోదయ్యాయి. మరోవైపు పోలీసులు 12 మంది కార్యకర్తలను అదుపులోకి తీసుకున్నారని, కానీ వారి ఆచూకీ చూపించడం లేదని వైసీపీ ఆరోపిస్తుంది. సోషల్ మీడియా యాక్టివిస్టులపై కేసులు నమోదు చేయడాన్ని ఆ పార్టీ ఖండిస్తుంది. ఈ మేరకు మానవ హక్కుల ఉల్లంఘన కింద ఎన్హెచ్ఆర్సీకి కూడా ఫిర్యాదు చేసింది. ప్రస్తుతం ఏపీలో పరిస్థితులు చూస్తుంటే ఈ కేసుల ఎపిసోడ్కి ఇప్పట్లో బ్రేకులు పడేలా కనిపించట్లేదు.